ఈ సినిమాలైనా మా లక్ని మార్చకపోతాయా అంటూ ఆశగా ఎదురు చూసిన నితిన్, సిద్ధార్థులకి ఈసారి కూడా కాలం కలిసి రానట్టే కనిపిస్తోంది. మరి రిలీజ్ అయిన మొదటి రోజే డివైడెడ్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు అసలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్స్ ని కొల్లగొట్టాయో మీరే చూసేయండి. భారీ బడ్జెట్ బ్రదర్ సిస్టర్ ఎమోషన్ అంటూ ఊరించిన తమ్ముడు తొలి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 75 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసుంటుందా అన్న క్యూరియాసిటీ ట్రేడ్ వర్గాల్లో బాగా కనిపించింది. వాస్తవానికి నితిన్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా తమ్ముడు సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో 8 కోట్లు, ఏపీలో 12 కోట్లతో ఓవరాల్ గా తమ్ముడు సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. మొత్తంగా తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 25 కోట్ల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉండగా ఈ చిత్రం మొత్తంగా ఫస్ట్ డే 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ కలెక్షన్స్ కాస్త షాక్ ఇచ్చేవే. ఇక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేయడంతో తమ్ముడు కోలుకోవడం కాస్త కష్టమే. ఇక తమ్ముడు పరిస్థితి ఇలా ఉంటే సిద్ధార్థ్ 3 BHK సినిమాకు కూడా టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ కురవకపోవడం గమనార్హం. 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూళ్లు టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో 2 కోట్లు వసూలు చేయగా తెలంగాణ, ఏపీలో ₹1 కోటి గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. చూడాలి మరి తొలి రోజు సో అనిపించుకున్న ఈ సినిమా వసూళ్లు ఇకనైనా పుంజుకుంటాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.